హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చి 4 తీసుకున్నాను, మీడియం సైజు. ఇవి ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటినన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వచ్చి 1/2 కిలో తీసుకున్నానండి. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిపాయల్లో చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి వస్తే చికెన్లోని వాటర్ అంతా బయటకు వస్తుందండి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ చికెన్ని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వచ్చి 2 తీసుకున్నాను. మొత్తం అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక టమాటాలను 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో గ్లాసున్నర వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.